వెరైటీస్ ఆఫ్ దోసెస్ అండి. ఈ దోశ పిండి, ఇది గ్రీన్ చట్నీ అండి. బీరకాయ పొట్టు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి కలిపి మిక్స్ చేసిందండి. అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టి స్టోర్ చేసుకుందండి ఎయిర్ టైట్ కంటైనర్లో. ఇది పెరుగు డబ్బా అండి. దీంట్లో నేను పెట్టేసుకున్నాను. మేము వేస్ట్ చేయకుండా పెరుగు డబ్బా ఖాళీ కాగానే ఇంట్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాము. పాడు కాదండి, ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. అలాగే ఇంకో చట్నీ అండి, పండుమిర్చి చట్నీ. పండుమిర్చి చట్నీ అండి, ఇది అందరికి తెలిసిందే. మనం ఈ విధంగా చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. మనం దోశ, ఇడ్లీ, రైస్ దేనికైనా తినొచ్చండి. ఇది నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే ఆహా ఏమి రుచి. ఇది కూడా అంతండి, గ్రీన్ చట్నీ కూడా మనం నెయ్యి వేసుకొని వేడి అన్నంతో పాటు తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ముందుగా దోశ అండి, ఎగ్ దోశ అండి. దోశ మీద ఎప్పుడు ఆయిల్ కంటే నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. బటర్ కానీ. పండుమిర్చి పచ్చడి అండి. గ్రీన్ చట్నీ అయినా వేసుకోవచ్చు అండి, పండుమిర్చి చట్నీ అయినా వేసుకోవచ్చు. ఎగ్ దోశకండి ఇది. ఒకసారి అట్లా పోసుకోవాలి, ఒకసారి ఇట్లా పోసుకోవాలండి. మనం తినే ఫుడ్ హెల్తీగా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం బయట బండి మీద దొరికేటివన్నీ ఇంట్లో చేసుకోవచ్చండి. ఇలా ఈజీగా, హెల్తీగా, టేస్టీగా. వెజిటేబుల్స్తో ఇలా రకరకాలు, ఇప్పుడు ఒకే రకంగా కాకుండా దోశ, ఇడ్లీ కూడా రకరకాలుగా చేసుకోవచ్చండి. కొద్ది క్యారెట్ అండి, పాలక్, ఇలా వెజ్జెస్ ఇవన్నీ వేసుకుంటే మనం 4 తినే దగ్గర 2 తినగలుగుతాం. 2 తింటాం చాలు. ఎగ్ దోశ అంటే ఎంత బాగుందో చూడండి. చూస్తూనే టెంప్టింగ్గా ఉన్నాయి అన్ని దోశలు. మనం ఆలుగడ్డ పుట్టు ఏదైనా చేసుకోవచ్చండి. బేసన్ ఏదైనా, బొంబాయి చట్నీ, నీరు చట్నీ ఏదైనా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి, ట్రై చేయండి. కద్దుతో ఒక దోశ అండి. సగం ఇది, సగం అదండి. సగం గ్రీన్ చట్నీ, సగం పండుమిర్చి చట్నీ.